నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. పవర్ఫుల్ మీడియా సినిమా. ఆ సినిమా తీసినప్పుడు సొసైటీకి ఏదో ఒక సందేశం ఇవ్వాలి అనేటటువంటి భావన ఉంటుంది. మీరు తీసే సినిమాల్లో ఎటువంటి సందేశాలు ఉంటున్నాయి? సపోజ్ శివ తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు వ్యూహం దాకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందేశం అంతే ఉండాలని రూల్ ఎక్కడ ఎవరు చెప్పారు? అది బయోపిక్స్ తీయడంలో మీరు ఏమన్నా ప్రత్యేకంగా అనుకొని తీస్తారా? కానీ బయోపిక్ అనేది నా ఒపీనియన్. పాలిటిక్స్ సినిమాలు అవినాభావ సంబంధంలాగా అయిపోయింది పరిస్థితి. ఒక పార్టీకి అనుకూలంగా ఒక సినిమా తీస్తే దానికి అగెనిస్ట్ ఇంకో సినిమా తీస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరు వాళ్ళ కథానాయకుడు ఒక సినిమా వచ్చినప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ ఒక సినిమా తీస్తారు అంటే ఆ సినిమా కౌంటర్గా తీస్తున్నారు అనే ఫీలింగ్ ఒకటి రాజకీయ పార్టీ సహజంగా. అంటే రాజకీయాల వైపు మీరు ఏమైనా ఆకర్షితులు అవుతున్నారా? నో, రాజకీయాల మీద నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అంటే మీరు ఎందుకంటే కొంత విజువలైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సీన్ టు సీన్ విజువలైజ్ చేస్తుంటారు, జరిగిన సంఘటన కూడా విజువలైజ్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఒక థ్రిల్లర్ సినిమా లాగా రకరకాల ఇవి బయటకు వస్తాయి, రకరకాల అంశాలు బయటపడుతున్నాయి. మీరైతే అంటే మీ ఊహాశక్తులు ఎలా జరిగి ఉండొచ్చు, ఎందుకు జరిగి ఉండొచ్చు? దట్ ఈస్ స్పెక్యులేషన్. ఈ సినిమాను ఆపించడానికి ఇంతగా ప్రయత్నం జరగడానికి కారణాలు ఏమన్నా? బికాస్ దే ఆర్ స్కేర్డ్ దట్ సంథింగ్ ఈస్ దేర్ విచ్ విల్ హార్మ్ దేర్ ప్రాస్పెక్ట్స్. అందుకనే ఏముంటుంది రీజన్ ఆపడానికి ట్రై చేయడానికి. ఇది రిలీజ్ అయితే వాళ్ళకి ఏదో హార్మ్ జరుగుతుందని అని వాళ్ళు అనుకుంటున్నారు. పవర్ఫుల్ మీడియా సినిమా. ఆ సినిమా తీసినప్పుడు సొసైటీకి ఏదో ఒక సందేశం ఇవ్వాలి అనేటటువంటి భావన ఒకటి ఉంటుంది. మీరు తీసే సినిమాల్లో ఎటువంటి సందేశాలు ఉంటున్నాయి? సపోజ్ శివ తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు వ్యూహం దాకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందేశం అంతే ఉండాలని రూల్ ఎక్కడ ఎవరు చెప్పారు? అది అంటే ఒక మాస్ మీడియా ఏదైనా వాట్ ఎవర్ మీడియా ఎవెన్చువలీ సందేశం ఉండటానికి ఎవరైనా తీయచ్చు, అది వాడి ఉద్దేశం, అది వారి ఇంట్రెస్ట్. కానీ సినిమా అంటే సందేశమే ఇవ్వాలి అనే రూల్ ఎక్కడ లేదు కదా. అంటే ఇప్పుడు మీరు క్షణక్షణం తీసిన సినిమా ఒక రకంగా, తర్వాత గోవింద గోవింద తీసినప్పుడు ఆధ్యాత్మికంగా, రంగీలా తీసినప్పుడు ఇంకో రకంగా, శివ తీసినప్పుడు ఒక రకంగా, అంటే డిఫరెంట్ వేరియేషన్స్ సినిమాలో. బయోపిక్స్ తీయడంలో మీరు ఏమన్నా ప్రత్యేకంగా అనుకొని తీస్తారా? కానీ బయోపిక్ అనేది నా ఒపీనియన్. ఆ పర్టిక్యులర్ పర్సన్ మీద నేను అనుకుంటున్నాను అండ్ టు డ్రామాటికలీ కన్స్ట్రక్ట్ హిజ్ లైఫ్ సో దట్ I can communicate what I felt the same to the so-called audience. అంటే ఇప్పుడు రక్త చరిత్ర తీశారు, అంటే దాని రాయలసీమలో ఉన్న ఒక ఫ్యాక్షన్ నేపథ్యంగా, అంటే అటువంటి సినిమా తీయడంలో మీ ఫీలింగ్స్? సేమ్ థింగ్, ఇట్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అండ్ ఒక రివెంజ్ అనేది ఇట్స్ వెరీ పవర్ఫుల్ ఎమోషన్. సో ఆ రివెంజ్ అనేది ఒక రెండు ఫ్యామిలీస్ మధ్యన వచ్చినప్పుడు హౌ ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ద కాన్ఫ్లిక్ట్, అంతకాలం రీచ్ అయ్యి అంతమంది వాళ్ళిద్దరు వార్లో చచ్చిపోవటం అనేది అది ఆల్మోస్ట్ ఒక మోడర్న్ డే మహాభారత్ అనిపించింది నాకు. సార్ ఇప్పుడు ఇంకో చిన్న మాట, అంటే పాలిటిక్స్ సినిమాలు అవినాభావ సంబంధంలాగా అయిపోయింది పరిస్థితుల్లో. ఒక పార్టీకి అనుకూలంగా ఒక సినిమా తీస్తే దానికి అగెనిస్ట్ ఇంకో సినిమా తీస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరు వాళ్ళ కథానాయకుడు ఒక సినిమా వచ్చినప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ ఒక సినిమా తీశారు అంటే ఆ సినిమాకి కౌంటర్గా తీస్తున్నారు అనే ఫీలింగ్ ఒకటి రాజకీయ పార్టీలు సహజంగా ఉంటుంది. అంటే రాజకీయాల వైపు మీరు ఏమైనా ఆకర్షితులు అవుతున్నారా? నో, రాజకీయాల మీద నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నాకు ప్రజాసేవ మీద ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇప్పుడు ఒక చిన్న మాట సార్, వ్యూహం సినిమా తీశారు, అట్లే రక్త చరిత్ర తీశారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అంటే మీరు ఎందుకంటే కొంత విజువలైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సీన్ టు సీన్ విజువలైజ్ చేస్తూ ఉంటారు, జరిగిన సంఘటన కూడా విజువలైజ్. ఇందాక మీరు చెప్పినట్టు కూడా జగన్ గారు ఒక లీడర్గా ఎలా ఎమర్జ్ అయ్యారో మీరు గమనించారని. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఒక థ్రిల్లర్ సినిమా లాగా రకరకాల ఇవి బయటకు వస్తున్నాయి, రకరకాల అంశాలు బయటలాడుతున్నారు మీడియాలో కానీ ఇంకో చోట. సో మీరైతే అంటే మీ ఊహాశక్తులు ఎలా జరిగి ఉండొచ్చు, ఎందుకు జరిగి ఉండొచ్చు అనుకుంటారు? దట్ ఈస్ స్పెక్యులేషన్. అంటే ఇప్పుడు ఎవెన్చువల్లీ ఇప్పుడు 4-5 ఇన్స్టిట్యూట్స్ సిఐడి టీమ్స్ కానీ లేకపోతే ఎస్ఐటీలు కానీ సిబిఐ కానీ చేసిన దాంట్లో ఆ స్పెక్యులేషన్ అనేది కరెక్ట్ కాదు. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ మీద అది ఉట్టి కాన్స్పిరసీ థియరీ అవుతుంది.
సో దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు కదా. అది అన్నీ వాడుకుంటారు. ఒక పాపులర్ పర్సన్, ఒక సెలబ్రిటీ, పాలిటీషియన్ ఉన్నప్పుడు ఎనీథింగ్ రిమోట్లీ రిలేటెడ్ అందరూ వాడుకుంటారు. అందులో తప్పే ఉంది. అయితే మీకు ఒక చిన్న మాట సార్, మీరు ట్వీట్స్ చేస్తుంటారు, చాలా అద్భుతంగా ఉంటుంది, దాంట్లో ఇంకా వేరే ఒపీనియన్ లేదు. అంటే మీకు మీరేనా ఏమన్నా దానికి ఒక టీం లాంటిది లేదా మనుషుల్ని ఆన్ యువర్ ఓన్ ఓన్లీ? ట్విట్టర్ పర్పస్ ఇట్ సెల్ఫ్ ఈస్ టు స్పీక్ యువర్ థాట్. దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తే దాని బ్యూటీ పోతుంది. అంటే నేను అంతే కాదు, అంటే ఒక టీంని అది నా మైండ్ నుంచి వచ్చింది. నాకు ఇట్ ఈస్ అ మైండ్ నుంచి వచ్చి ఇంకా దాంట్లో మళ్ళీ టీం ఏం చేస్తుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇంత రాజకీయాలకు సంబంధించి సినిమాలు తీసే పరిస్థితి ఉన్నప్పుడు రేపు ఎవరైనా ఏదో ఒక పార్టీ మీకు ఏదైనా పదవి ఆఫర్ చేస్తే మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? నేను ఇప్పుడే చెప్పాను కదా, నేను ప్రజాసేవ చేసే ఉద్దేశం నాకు లేదు. ఎనీ రెస్పాన్సిబుల్ పొజిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ ఏ పొలిటికల్ పార్టీ నా లైఫ్లో ఎప్పుడు తీసుకున్నాను. వ్యూహం సినిమా ద్వారా మీరు చెప్పదలుచున్న, అంటే ఏమనుకున్నారో చెప్పారు, అది కాకుండా ఈ సినిమాని ఆపించడానికి ఇంతగా ప్రయత్నం జరగడానికి కారణాలు ఏమన్నా? బికాస్ దే ఆర్ స్కేర్డ్ దట్ సంథింగ్ ఈస్ దేర్ విచ్ విల్ హార్మ్ దేర్ ప్రాస్పెక్ట్స్. అందుకనే ఏముంటుంది రీజన్ ఆపడానికి ట్రై చేయడానికి. ఇది రిలీజ్ అయితే వాళ్ళకి ఏదో హార్మ్ జరుగుతుందని అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే మామూలుగా అయితే 100 మందికి రీచ్ అయ్యేది ఇంకోసారి. చాలా కొన్ని సినిమాలలో, ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ రౌడీ లాంటి సినిమాలు కూడా ఇట్లా పబ్లిసిటీ అవ్వడం వల్ల సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈ సినిమాకి అది దోహదం చేస్తేనే మీరు అనుకుంటారు? అది నాకు తెలియదండి. ఎందుకంటే నా మై పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీసి నా కెపాసిటీ మేరకు జనంలోకి తీసుకెళ్ళటం అనే దానికి నేను ట్రై చేస్తాను. వాళ్ళు ఎంత రియాక్ట్ అవుతారు, ఎంత రెస్పాండ్ అవుతారు అనేది విల్ నో ఓన్లీ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. ఇక్కడ ఇంకొక చిన్న మాట సార్, కొంతమంది రాజకీయ నాయకుల మీద, అంటే ఒక్కొక్క నాయకుడి మీద మీకు ఒక్కొక్క అభిప్రాయం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి, లోకేష్ గారు అంటే ఏంటి అని, జగన్ గారు అంటే ఏంటి కూడా మీరు మాట్లాడే సందర్భంలో తెలుస్తుంది. అంటే వాళ్ళ పర్సనాలిటీస్ని అనలైజ్ చేయడం వల్ల ఆ ఒపీనియన్కి వచ్చారు కదా, దాన్నే మీరు సినిమాలో రిఫ్లెక్ట్ చేస్తున్నారు కదా. కరెక్ట్. అది పబ్లిక్ ఒపీనియన్గా దాన్ని మౌడ్ అవుతుంది కదా మీరు తీసే సినిమా. అది కానీ వాళ్ళకి కూడా ఉంటుంది కదా, నాకు ఎంత యాక్సెస్ ఉందో ఇన్ఫర్మేషన్కి పబ్లిక్ కూడా అంతే ఉంది. ప్రతి టికెట్ కొనేవాడికి కూడా నాకు ఎంత యాక్సెస్ ఉందో వాడికి అంతే ఉంది. సో అతను నేను తీసిన దానికి అగ్రీ అవుతాడా లేదా, నేను చెప్పిన దానికి అతనికి ఏదైనా కౌంటర్ బిలీఫ్ ఉండొచ్చు, అతనికి వేరే సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉండొచ్చు. ప్రతి పర్సన్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది ఆఫ్ ఒపీనియన్. సో వాళ్ళలో ఎంతమంది నా దానికి కంకర్ అవుతారనేది నేను చెప్పలేను. అది నేను చెప్పేది. అంటే ఇప్పుడు ఒక చిన్న మాట సార్, అంటే దానివల్ల నేను ఒకరిని మంచోడు అని అనుకోండి, నేను ఉట్టి మంచోడు అంటే ఒక పాయింట్ కాదు కదా, ఎందుకు మంచోడు చెప్తాను. ఆ ఎందుకు మంచోడు అని చెప్పిన దానికి వాడు అగ్రీ అవ్వాలి కదా. బికాజ్ ఎందుకు అనేది రీజన్ చెప్తున్నాం. రీజన్ విజ్ కమ్ టు ఎ ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్కి అతను ఆల్రెడీ అనుకున్న ఫ్యాక్ట్కి ఎంత వ్యత్యాసం ఉంది అన్నది చూస్తాడు అతను. Big hi to all the Telugu people, and I am excited for the release of Vyuham, and a week after that Shapadam. నేను ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నాను అంటే, వ్యూహం ఈజ్ మోర్ లైక్ ఒక 10 ఏళ్ళ కన్నా ఎక్కువ జరిగిన ఒక కథ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఐ కాంట్ డూ జస్టిస్ టు ద ఎంటైర్ హ్యాపెనింగ్. అది నా ఉద్దేశం కూడా కాదు. ఈ 2 సినిమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 3 క్యారెక్టర్ల గురించి వాళ్ళని నేను అబ్జర్వ్ చేసి వాళ్ళ గురించి స్టడీ చేసి రీసెర్చ్ చేసిన దాంట్లోంచి చేసిన ఒక కథ. సో ఈ 3 అర్థం అవ్వటానికి నా మెయిన్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు చాలామంది నన్ను ఏమడుగుతారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చారా, లేకపోతే అదా ఎందుకు చేస్తున్నారు సినిమా ఆయన హీరోగా చేసి అని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు అంత కసి, ఎందుకు అంత ద్వేషం, పగబట్టేశారు అంటారు. లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి కూడా సంథింగ్ సిమిలర్, మెగా ఫ్యామిలీ అంటే రాముకి ఇష్టం ఉండదు అలాగా. ఇక్కడ నేను క్లారిఫై చేసేది ఏంటంటే, పాయింట్ 1, అసలు ప్యాకేజ్ అంటే ఎప్పుడు ఎవరన్నా ఒకళ్ళు తీసి ఎందుకు చేస్తారు, మనకి ఇష్టం లేనిది మనకు నచ్చంది అబద్ధం చెప్పడానికి డబ్బులు తీసుకుంటారు. నేను డైరెక్ట్గా చెప్తున్నా ఇది ప్రో జగన్ సినిమా అని నేను చెప్తున్నా. ఇంకా దాంట్లో అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఇది ఒక పాయింట్. రెండోది, చంద్రబాబు నాయుడు గారి నా లైఫ్లో ఎప్పుడు కలవలేదని, ఆయనతో మాట్లాడలేదు, ఇంటరాక్ట్ అవ్వలేదు, ఏ విధమైన టచ్ లేదు నాకు. అలాంటప్పుడు ఆయన మీద నాకు ద్వేషం, పగ ఎందుకుంటే ఎలా పాసిబుల్ అది? పవన్ కళ్యాణ్, ఐ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్, ఐ యూస్ టు ఇంటరాక్ట్ ఎ లాట్ విత్ హిమ్. జనసేన పెట్టినప్పుడు కూడా నాకు ఆయన చాలా నచ్చారు. సో ఈ బేసిక్ ఎలిగేషన్. నౌ ఐ విల్ టెల్ యూ లిటిల్ క్లియర్లీ వై ఐ మేడ్ ద ఫిల్మ్. ఇప్పుడు జగన్ గారిని నా లైఫ్లో ఎప్పుడు నేను రిజిస్టర్ కూడా చేయలేదు. ఏది వైఎస్ఆర్ గారు బతుకున్నప్పుడు, ఈ వైఎస్ఆర్ గారు కూడా నాకు అంత ఐడియా లేదు. ఫస్ట్ టైం నేను రిజిస్టర్ చేసింది ఒక
వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఓదార్పు యాత్ర అప్పుడు చేశాను. ఓదార్పు యాత్ర అనేది ఒక యూనిక్ థింగ్. అంతవరకు ప్రపంచంలో అలా జరగలేదు. ఒక మహానాయకుడు పోయి అభిమానులు అందరూ ఏడుస్తూ ఉంటే వెళ్ళి ఓదార్చడం అనేది. అక్కడ ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ ప్రజలు రిసీవ్ చేసుకునే విధానం, అది నాకు చాలా స్ట్రైకింగ్గా అనిపించింది, బోత్ యాజ్ ఎ పర్సనల్ అండ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. దాని తర్వాత when I studied, I thought it was extraordinary growth. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద ఆర్గనైజేషన్ని రిబెల్ చేసి, దాని నుంచి ఓదార్పు యాత్ర చేసి, దాని తర్వాత వైసీపీ పార్టీ పెట్టి, దాని తర్వాత జైలుకి వెళ్ళి అది చేసి, మొత్తం ఒక యోధుడిలాగా ఆల్మోస్ట్ ఫాదర్ పోయిన, అంత పెద్ద ఫాదర్ పోయిన ఎక్స్పీరియన్స్ ఏం చేస్తాడు అనుకుని ఒక యాషెస్లోంచి రైజ్ అయిన ఒక మహా కాంకరర్ లాగా అనిపించాడు. అక్కడ దాన్ని నేను స్టడీ చేసి నేను తీసిన క్యారెక్టర్ అది. నాకు అర్థమైన మొత్తం నిజం అది. ఇది సిబిఎన్ నేను ఎప్పుడు రిజిస్టర్ చేశాను, ఫస్ట్ టైము ఐ రిజిస్టర్డ్ హిమ్ అట్ వైస్రాయ్ హోటల్. వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్ గారికి చేసినప్పుడు నాకు ఫస్ట్ రిజిస్టర్ అయ్యారు. సో అది ఒక ఎన్టీఆర్ లాంటి మంచి, ఎన్టీఆర్ మలాన తెలుగుదేశం పార్టీ ఉంది. ఎన్టీఆర్ లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. చంద్రబాబు నాయుడు పెళ్లి చేసుకోకపోతే ఎన్టీఆర్ గారు కూతుర్ని చంద్రబాబు నాయుడు తెలియటానికి ఆస్కారం లేదు. సో చంద్రబాబుస్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ బికాస్ ఆఫ్ ఎన్టీఆర్, కానీ ఎన్టీఆర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. సో దేర్ ఇస్ అ ఫండమెంటల్ డిఫరెన్స్ దేర్. వెరస్ అదే ఆర్గ్యుమెంట్లో మీరు చెప్పొచ్చు జగన్ ఈజ్ బికాస్ ఆఫ్ రాజశేఖర్. ఫెయిర్ ఇనఫ్. బట్ వన్స్ రాజశేఖర్ రెడ్డి గారు డైడ్, వాట్ జగన్ డిడ్ ఓన్లీ బై హిమ్సెల్ఫ్, ఆయన పోయిన తర్వాత దట్ ఈస్ ఫార్ మోర్ సుపీరియర్, మోర్ దెన్ వాట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డిడ్. ఇది ఒక పాయింట్, అందుకే నేను తీసిన సినిమా. ఇంకోటి, ఇప్పుడు ఇఫ్ యూ టేక్ పవన్ కళ్యాణ్, ఈజ్ ఇన్కన్సిస్టెంట్, ఈజ్ అ బిగ్ స్టార్, ఎవ్రీబడి నోస్ దట్, దాంట్లో చెప్పుకోవడానికి ఏం లేదు. కాన్స్టెంట్లీ మాట మార్చి ఇది చేసి, ఒకరోజు సిబిఐని పొగిడి, ఇంకో రోజు తిట్టి, ఇంకో రోజు ఇది చేసి, ఇంకో రోజు అది చేసి, ఎనీ 2 మీటింగ్స్కి ఒక సిమిలారిటీ అనేది ఉండదు. అది ఇన్కన్సిస్టెన్సీ అనేది నాకు, అదే నేను ఫిల్మ్లో రిఫ్లెక్ట్ చేయించాను. అది ఇంకా ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ ముగ్గురు కాకుండా ఉన్నది ఎవరైనా ఉంటే, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి గారు ఈజ్ ఇంపార్టెంట్ పార్ట్, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి యాజ్ అ బ్రదర్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ దీస్ ఫిల్మ్స్. షర్మిల గారు ఉన్నా కూడా లేరు ఈ సినిమాలో, ఎందుకంటే ఆవిడ ఉన్నారు ఉండటానికి. వేరే ఎందుకంటే నా ఉద్దేశంలో షర్మిల గారి కాంట్రిబ్యూషన్ 0 జగన్ లైఫ్లో. ఎందుకంటే ఇందాక ఇప్పుడు నేను చెప్పినట్లు, ఇప్పుడు షర్మిల గారు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు జగన్ గారికి యాక్సెస్ లేదు కాబట్టి వీళ్ళు ఆయన మెసేజ్ క్యారీ చేయడానికి మీటింగులు పెడితే దానికి జనాలు వచ్చారు. ఎందుకు వచ్చారు జనాలు? షర్మిల గారిలో జగన్ని చూసుకోవడానికి వచ్చారు, అంతేకాని షర్మిల గారి కోసం కాదు. యూనో, దానికి ప్రూఫ్ ఏంటంటే ఆవిడ కొత్త పార్టీ పెట్టినప్పుడు ఎవరు రాలేదు కదా, జగన్ లేకుండా. సో జగన్ లేకుండా షర్మిల గారికి మనుగడ లేదు, షర్మిల లేకపోయినా జగన్ సేమ్ అలాగే ఉంటారు అనేది నా నమ్మకం. దట్ ఈస్ వాట్ ఐ రిఫ్లెక్టెడ్. సో దీస్ ఆర్ ఎ ఫ్యూ మోర్ క్యారెక్టర్స్. ఇప్పుడు భారతి గారు కమింగ్ టు హర్, ఐ ఫెల్ట్ ఆవిడ ఉన్న పబ్లిక్ స్పీచెస్లో దాంట్లో ఉన్న ఒక ఎక్స్ట్రాడినరీ డిగ్నిటీ అది ఏదైతే ఉందో, నేను అది సాక్షి గారు షీ యూస్ టు రన్. సో ఒక అండ్ షీఈ్ ఆల్వేస్ వెరీ స్టాయిక్ అండ్ స్ట్రాంగ్. ఏ ఫోటోలో చూసినా ఎక్కడో, బట్ ఆబ్వియస్లీ ఐ నో దట్ హీ విల్ ట్రస్ట్ హర్ ద మోస్ట్ అనే దాంట్లో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా నాకు అనిపించింది అది. సో ఈ సినిమా మొత్తం నేను నిజంగా నమ్మిన నిజాలు ఉన్నాయి దీంట్లో. ఆ నిజం మీరు నమ్ముతారా అనేది మీ ఇండివిజువల్స్కి ఉన్న ఒక ఒపీనియన్ అవ్వచ్చు, లేకపోతే మీకు ఆల్రెడీ దీని మీద ఒక సెట్ ఒపీనియన్, లేకపోతే ఎవరో చెప్పటం, వినటం, చదవటం ఏదో ఉండొచ్చు. అది మీరు మెజర్ చేసుకుని you have to take a call on how much you can believe in this film. Thank you.